హాయ్ ఎవ్రీబడి. మార్నింగ్ 5కి అయితే వెళ్ళవడం జరిగింది. మనమైతే ఇవాళ రైడ్కి అయితే వెళ్తున్నాం. నేనైతే టార్గెట్ అయితే ఏం పెట్టుకోలేదు. నాతో ఎంత అయితే అంత పుష్ చేద్దాం ఇవాళ రైడ్ని. టార్గెట్ అయితే ఏం ఫిక్స్ చేసుకోలే మైండ్లో. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఇవాళ సైక్లింగ్ చేస్తాము. లెట్స్ డూ ఇట్. అండ్ మన మార్నింగ్ ఎనర్జీ బూస్టర్స్ అయితే డ్రై ఫ్రూట్స్. బట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందుకు యూజ్ చేస్తాం దీన్ని. And this was dry fruits carrier. ఓకే గాయ్, అన్న అయితే చెక్ చేసుకున్నా. ఆల్ సెట్. లెట్స్ గో ఫర్ రైడ్ బ్రో. చిల్ అవుట్. లెట్స్ గో గాయ్స్. మనమైతే స్టార్ట్ చేసేద్దాం రైడ్ని. యా, ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేసినాం. ఇక మా ఊరు నుండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిన రైడ్కి. ఎక్కడన్నా ఆగి మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు ఆగిన తర్వాత ఎక్కడన్నా వామప్ ఇట్లా వేసుకోవాలి. ఇవాళ చలి అంతానం ఏం లేదు. ఇక్కడ మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఏదైనా లాంగ్ రైడ్ ట్రై చేద్దాం. ఈ చీకట్లో ఇక్కడ నుంచి అసలు ఏం చక్కగా కనబడది. హాయ్ గాయ్స్, మనమైతే ఒక 10 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. ఇంకా అయితే సన్ రైజ్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్, 10.52, ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేసినాం. ఆర్మూర్ దగ్గర ఉన్న పెరిగెట్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడు నెక్స్ట్ హైవే అయితే ఎక్కేయాలి. ఇప్పుడు ఇటు హైదరాబాద్ హైవే అయితే ఎక్కేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళా చూద్దాం ఎన్ని కొడతామో ఇవాళ. లిటరలీ ఇంకా కొంచెం కూడా సన్ రైజ్ అయితే కాలేదు. ఇవాళ సన్ రైజ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం. హైవే మీదనే అవుతున్నాం. యా, ఇవాళ మన ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా అయితే ఎక్కువ లేదు. కొంచెం అయితే వామప్ వేసుకుందాం ఇక్కడ. లెట్స్ డూ ఇట్. రోడ్ అయితే మామూలు హైట్ లేదు. మస్తు టఫ్ అవుతుంది రైడ్ మాత్రం ఇవాళ. మళ్ళీ
చాలా గాల్పు అనేది ఇవాళ బాగా వస్తుంది. గాల్పు అనేది నేను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది నాకు ఫేస్ టు ఫేస్, అందుకే చాలా టఫ్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. అండ్ దాంతోపాటు నేను ఎప్పుడు లేనిది ఇవాళ ఒక కొత్త ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఏంటంటే పురుగులు అనేది బాగున్నాయి ఇవాళ, అన్నీ కళ్ళలో కొడుతున్నాయి. కొంచెం చీకటి ఉందని ఇప్పటిదాకా అయితే గాగుల్స్ పెట్టుకోలే, కానీ పెట్టుకోవాలి ఇప్పుడు. ఇవాళనైతే మా అమ్మ ఫోన్లోనైతే బ్లాగ్ అయితే తీస్తున్నా, ఎందుకంటే నా ఫోన్ ట్రాకింగ్కి పెట్టుకున్న కిలోమీటర్ ట్రాకింగ్కి. ఛార్జింగ్ అనేది నా ఫోన్ ఎక్కువసేపు ఆగుతలేదు. కొత్త ఎవరైనా నా ఛానల్ మాత్రం చూస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి గాయ్స్. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే హైవేస్ మీద రైడ్ చేసినప్పుడు కన్ఫామ్ వైట్ లైన్ సైడ్లోనే ఉండండి, మొత్తం కార్నర్లోనే ఉండండి. ఎందుకంటే నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటే ఒక్కొక్క డ్రైవర్ బాగా నిద్రలు ఉంటారు. నేను అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే థింగే అది. ఎట్లా అంటే పక్కకి వెళ్ళి పోతారు, మొత్తం ఓవర్టేక్స్ చేసుకుంటా పక్కన పోతారు. ఇట్లా చూసిరు కదా ఇప్పుడు. అట్లా పోతారు. నీ అమ్మాడు ఎంత పక్కకి వెళ్ళి పోయిండాడు, క్యాప్చర్ అయింది అనుకుంటా కన్ఫామ్ మంచిగానే. ఆడు ఓవర్టేక్ వేసుకుంటే ఎంత పక్క నుండి పోయిండాడు. మనల్ని గుద్దిస్తే అడిగేటోడే ఉన్నాడు. ఇక్కడ ఓడుంటాడు, ఆ జాగాలో ఆడు వెళ్ళిపోతాడు. వీడు కూడా అంతే. వాడు కూడా ఎట్లా ఓవర్టేక్ చేస్తుర్రా వాళ్ళు, ఎంత పక్కకి వెళ్ళి పోతున్నారు. పబ్లిక్ ఉన్నారని చూసారు కదా గాయస్, ఒక్కొక్కడు ఎట్లున్నారు హైవే మీద. ఎప్పుడు వైట్ లైన్ పక్కకు మొత్తం కార్నర్లోనే రన్నింగ్ కానీ రైడ్ కానీ ఎప్పుడు కార్నర్లోనే వేయాలి. ఇంత కార్నర్ చేసినా ఈ లైన్ పక్క మీదకి వెళ్ళి లైన్ మీద నుండి పోతారు ఒక్కొక్కడు. ఎప్పుడు మనం కొంచెం బ్యాక్ సైడ్ గమనిస్తూ ఉండాలి. యా గాయ్స్, ఇప్పుడైతే మనం అరుగుల్ దగ్గర ఉన్నాం. అరుగుల్ మై బ్రదర్స్. కామెంట్ ఎవరైనా వీడియో చూస్తే కమెంట్ చేయండి బ్రో, మేక్ మీ సపోర్ట్, మేక్ మై వీడియోస్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. అరుగుల్ దగ్గరనైతే ఉన్నాం ఇప్పుడు మనం. ఈ అమ్మాయి ఇవాళ ఎట్లయితే అట్లా 40 కిలోమీటర్స్ కన్ఫర్మ్ కంప్లీట్ చేస్తే ఇవాళ. అరుగుల దగ్గరనైతే ఉన్నాం ఇప్పుడు మనం. మా జీవితం. జై శ్రీరామ్. రోడ్ మస్తు హైట్ ఉన్నది అరుగుల దగ్గర. ఇది
ఈ రోడ్ హైట్ ఉండడం వల్ల మస్తు పుష్ చేయాల్సి వస్తుంది. ఎక్కువనే బ్లాగ్ తీసుకోవడం అండ్ సైక్లింగ్ మస్తు కష్టం బ్రదర్. అది చేసేటోడికి అర్థమవుతుంది. నాకు మీ నుంచి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓన్లీ అది ఒకటే కావాలి. అది ఇంకా నాకు మోటివేషన్ అండ్ స్పిరిట్ అనేది నాకు పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నాకు ఇంకా వేయాలని వీడియోస్. మస్తు అన్కంఫర్ట్ ఉంటుంది సైక్లింగ్ చేసేటప్పుడు వ్లాగ్ తీస్తే. మనం అరుగుల నుంచి అయితే రిటర్న్ అయినాం. ఇంటి నుండి ఇటు అరుగులు దాటి ఒక యూటర్న్ వరకు ఒక 20 కిలోమీటర్స్ అయినాయి. అండ్ నెక్స్ట్ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ కవర్ అయిపోతాయి. యా, ఇప్పుడు అదే ట్విస్ట్ మనకు, అదే ఛాలెంజ్ అనేది. వచ్చేటప్పుడు వస్తాం, వచ్చేటప్పుడు ఇంటి నుండి జోష్లో వచ్చేస్తాం. ఎండ్ ఉండదు. అమ్మా నువ్వేమన్నా పక్కకి వెళ్ళి వస్తే భయమే పడుతుందిరా అయ్యా. బ్లాగ్ తీసుడేమో అని వచ్చేటప్పుడు ఇంటి నుండి వస్తాం, కానీ పోయేటప్పుడు ఉంటుంది ఛాలెంజ్ అనేది. ఎండ్ వెళ్తుంది, సన్ రైజ్ అవుతుంది, మొత్తం చెమటలు. ఈ రోడ్ ఏమో హైట్ ఉంటుంది, రోడ్ ఏమో చాలా హైట్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అప్పుడే మస్తు టఫ్ అయిపోతుంది పోయేటప్పుడు. బట్ ఐ క్యాన్ అండ్ ఐ విల్ డూ. మనం మళ్ళీ రిటర్న్లో ఆర్మూర్ దగ్గరనే ఉన్నాం, అంటే ఇది అవుతున్నాం. ఎప్పుడు చిన్నగా సన్ రైజ్ అవుతుంది. ఇవాళ మన లక్కు కొద్దీ కొంచెం సన్ రైజ్ అయితే లేట్ అవుతుంది, లేకపోతే ఇప్పటికి బాగా డిహైడ్రేషన్ అయిపోయేటోని. ఆదిలాబాద్ 126 కిలోమీటర్స్ అట. ఏదో ఒక రోజు కొడతా 100 km, ఏదో ఒక రోజు కన్ఫర్మ్ చేస్తా. 50 km ఆల్రెడీ చేసిన. అదైతే మీకు ఇక్కడ స్క్రీన్లో ఇస్తా చూడండి. నేను 2025లోనే అంటే జాన్లో వేసిన. అప్పుడు మధ్యలో ఇక మనకు అటు ఇటు తిరిగి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే పక్కకైతే పెట్టిన. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన కమ్బ్యాక్ ఇవ్వడానికి. ప్రజెంట్ అయితే మనం 25 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు డిస్టెన్స్. ఇది చూడండి గాయ్స్ ఎంత హైట్ ఉన్నదో. మొత్తం చెడ ఉన్నది, ఐ మీన్ మస్తు హైట్ ఉన్నది రోడ్ మాత్రం. నా కాళ్ళు మస్తు వస్తున్నాయి, ఆల్రెడీ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. నాకైతే ఇప్పుడు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. मैं वापस आऊंगी लिखो कब आऊंगी संडे से आती है. మళ్ళీ వచ్చిందా వారి పక్కకు. అటు రోడ్ ఉంది కదరా, నా పక్కకి వెళ్ళిపోవాలారా. యా, I'm enjoying my pain, bro. The FK. मैं वापस आऊंगी, छुट्टी आएगी, मैं घर कब आऊंगी, लिखो कब आओगे.
మనమైతే మళ్ళీ పెరిగిన బ్రిడ్జ్ దాకానైతే వచ్చేసినాం గాయస్. హాయ్ గాయస్, ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ తర్వాతనైతే బ్రేక్ అయితే తీసుకున్నా, వాటర్ బ్రేక్. మనమైతే పెరిగేట్ బ్రిడ్జ్ దగ్గరనైతే ఉన్నాం. వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నా, ఎందుకంటే సన్ రైజ్ అయితే అయింది, ఎండ కొడుతుంది, బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది. రైడ్ ఏంగా క్లిప్స్ తీసుకుందామంటే మంచిగా ఏదో ఒక రోజు ప్లాన్ చేయాలి. 50Kకి మా ఫ్రెండ్ని ఎవరన్నా తీసుకొచ్చుకొని మంచి క్లిప్స్ అయితే తీసుకుంటా. అప్పుడు యాబా మనం ఎంత తాగినా ఏం వేసినా మార్నింగ్ మనం ఒక 40 km సైక్లింగ్ ఇవాళ వేస్తున్నామంటే దానికి ఉన్నంత హై ఏవిగా అయినా రావు. అది అర్థం చేసుకున్నవాడికి అది ఏందో అర్థమవుతుంది, వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ అయితే ఎన్ని కిలోమీటర్స్ చేయాలో కామెంట్ చేయండి గైస్. ఎవరైనా న్యూగా నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ మోటివేషన్ ఎప్పటికీ కావాలి నాకు. ఇదైతే ఒక చెడ ఉంది, ఇది ఒక్కటి క్రాస్ చేసేస్తే మళ్ళీ ఇంతలా అయితే ఉండయి, కొంచెం తక్కువనే ఉంటాయి. Let's do it. ఇవాళనైతే చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగినాయి మనకు. నార్మల్గా ఒక 3-4-5 డేస్కి అయితే సైకిల్ రైడ్ అయితే వేస్తున్నా, మిగతా డేస్లలోనైతే గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. బట్ లాంగ్ టర్మ్ గ్యాప్ ఇచ్చి చాలా కష్టమవుతుంది రన్నింగ్ కూడా వేయాలంటే. అది కూడా అందులో రన్నింగ్లో కూడా పికప్ అయ్యి అది కూడా ఒక వ్లాగ్ అయితే తీస్తా, రన్నింగ్ కూడా వ్లాగింగ్ చాలా చేస్తా. నాకు మీ సపోర్ట్ అయితే కావాలా గాయ్స్. అండ్ 2022లో ఎయిర్టెల్ మారథాన్ 10th ఎడిషన్లోనైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. మళ్ళీ ఎప్పుడు అయితే పార్టిసిపేట్ చేయలేను ఇక ఈవెంట్స్ అయితే. లైఫ్ మన నీట్ తీసుకుపోతున్నాం, నాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్ టైం అంతా వేస్ట్ చేసుకున్నా, బట్ పర్వాలేదు, ఇప్పటికి కూడా మా అయిపోయింది ఏం లేదు. నేనైతే మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తా కన్ఫర్మ్. యాక్చువల్గా ఇవాళ నేనైతే ఒక 20 km చేద్దామని అనుకున్నా, బట్ ట్రై చేసిన, సక్సెస్ అయింది. 40 km అల్గా కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ టార్గెట్ ఏందో చెప్పండి. 50 అయితే చేద్దాం అనుకుంటున్నా. మీరందరూ కామెంట్ చేసి సపోర్ట్ ఇట్లా వేస్తే కన్ఫర్మ్ ఇస్తా గాయస్. అండ్ ఇదైతే మన అమినాపూర్ సాయిబాబా గుడి లొకేషన్. అప్పట్లో ఫుల్ ఫేమస్ ఉండే, మేము అందరం ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటుంటాం. ఇప్పుడు కూడా ఫేమసే, కానీ వర్షాకాలం అయితే గ్రీనరీ బాగుంటుంది.
సక్సెస్ఫుల్గానే అయితే 40 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ అబి గోపిలం.